ఇంకొక అంశం ఇదే బుక్లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పారు. అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.